ఎమ్మెల్సీ పట్టభద్రుల యొక్క ఎన్నిక సందర్భంగా నారాయణపేటలో ఉన్నటువంటి కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి పట్టభద్రులు మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అధ్యక్షులు మరి మండల కేంద్రంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని మరి పట్టభద్రులు ఎవరైతే మండలంలో ఉన్నారో వారందరికీ కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ ఫోన్ చేస్తూ మరి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి తనకు ఓటు వేసి మొదటి ప్రాంత ఓటుగా వేసి గెలిపించాలని ఈరోజు మండల కేంద్రంలో కోరడం జరిగింది. అదేవిధంగా అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులకు ఫోన్ ద్వారా అంటే చేసినప్పుడు అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మా యొక్క మొదటి ప్రాంత ఓటు వేసి గెలిపిస్తామని మరి అభ్యర్థులు కూడా తెలియపరచడం జరిగింది. కాబట్టి 27వ తారీఖు జరగబోయేటువంటి ఈ యొక్క పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు నారాయణపేట కేంద్రంలో 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. దయచేసి మండలంలో ఉన్నటువంటి పట్టభద్రులు అందరూ కూడా 27వ తారీఖు నాడు మరి నారాయణపేట మండల కేంద్రానికి వచ్చి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని సద్వినియోగం చేసుకొని మరి మంచి మెజార్టీతో మరి యొక్క నరేంద్ర రెడ్డి గారిని ఎమ్మెల్సీగా గెలిపించాలని కూడా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా మరి గెలిపించినట్లయితే మరి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. మా యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనకు మంచి అభ్యర్థిని ఎంపిక చేసి పంపించిండు. ఇతని గారు గెలిపించుకున్నట్టయితే మన అభ్యర్థిని మనకు అనేకమైన పట్టభద్రులకు కావాల్సినటువంటి ఏవైతే వాళ్ళకు ఉద్యోగాల విషయంలో కానీ ఇంకా వాళ్ళ పట్టభద్రులకు కావాల్సినటువంటి ఏవైతే వాళ్ళకు మరి కావాలో వాటి విషయాల్లో ప్రభుత్వం తరఫున మరి పోరాటం చేసి వాళ్ళ పక్షంలో నిలబడతారు. కాబట్టి దయచేసి పట్టభద్రులు అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలని కోరుతాము.